మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫెలోషిప్ ఉమ్మడి జిల్లా యూనిట్ ఇన్ఛార్జి ఆత్రం సుగుణక్క తెలిపారు. ఇందిరా ఫెలోషిప్ ద్వారా రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా సోమవారం మావాల మండల కేంద్రంలో ఫెలోషిప్ మెంబర్స్కి బూత్ క్యాంపు వర్క్ షాప్ను కూడా నిర్వహించారు. ఇక శక్తి అభియాన్లో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్, అదేవిధంగా ట్రాన్స్ఫరింగ్ పాలిటిక్స్ అనే లక్ష్యంతో ఇందిరా ఫెలోషిప్ అనే ఒక సంస్థను రాహుల్ గాంధీ ఆలోచన మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని ఆత్రం సుగుణక్క అన్నారు. ఇక ఈ సంస్థ లక్ష్యం గ్రామీణ, పట్టణ నగరాల్లో ఉన్న అన్ని వర్గాల మహిళలను ఎంపిక చేసుకుని వారికి ఇందిరా ఫెలోషిప్ పేరు మీద ఆర్థిక సహకారం అందించడం అని అన్నారు. ఈ బూత్ క్యాంపు సమావేశంలో మేధావులు, వ్యాపారవేత్తలు, డాక్టర్స్, సాంకేతిక నిపుణులు, సామాజిక రాజకీయ నేతలను భాగస్వాములు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు రాజకీయ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు కూడా వివరించారు. ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు పత్తి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఇది ఆదిలాబాద్ రూరల్ మండలానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మొత్తం ఆదివాసీ బిడ్డలు, ఆదివాసీ సోదరులందరూ మరి వీరిని ముఖ్యంగా ఒక ఆదివాసీ బిడ్డగా మరి సోదరి సుజాత గారు మీరందరినీ చైతన్యం చేయాలని మొట్టమొదట ఈ మండలాన్ని ఉంచుకోవడం శుభ పరిణామం. ఆ తర్వాత జయగత్ మండలం, వేరా మండలం, మావన ఈ మండలాలు కూడా కార్యక్రమం చెప్పడం, సుజాత గారు చెప్పడం. ఇప్పుడు మొట్టమొదట ఆదివాసీలు 2009లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మహిళలు ముందుకు రావాలి, మహిళలు ఎదగాలి, మహిళలు చైతన్యవంతులు కావాలి, రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారంగా, ఆరోగ్యంగా అండ్ అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుంటేనే ఈ దేశం, ప్రపంచం బాగుపడుతుంది. అందుకని దాదాపుగా మహిళలు అన్నిట్లలో ఉన్నా కానీ ఈరోజు మహిళలు వెనుకబడితనంలో, చాలామంది మహిళలు వెనుకబడితనంలో ఉన్నారు. రోజు రోజుకు ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు మహిళలు అనేసి, మరి మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలనేసి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది రాహుల్ గాంధీ గారు. అందుకనే మరి ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. గ్రౌండ్ లెవెల్లో మనం మారుమూల ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కనీసం మహిళలకి ఏమైనటువంటి ఏ విషయం తెలియకుండా, ఆరోగ్య విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, ఉపాధి విషయం కావచ్చు, రాజకీయ విషయం కావచ్చు, ఎలాంటి విషయాలు తెలియనటువంటి మహిళలు కూడా ఎంతోమంది మహిళలు మన భారతదేశంలో ఉన్నారు. అందుకే అన్ని రంగాల్లో ముందుండాలి మహిళ, అన్నిట్లలో ముందుండాలి మహిళ, చైతన్యవంతురాలు కావాలనేసి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇందిరా ఫెలోషిప్ అనేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక ఫౌండేషన్ ఎక్కడ ఏర్పడాలంటే గ్రౌండ్ లెవెల్లో ఏర్పడాలి. గ్రౌండ్ లెవెల్లో ఒక 5 మెంబర్స్ తోటి ఒక క్లబ్ ఏర్పాటు చేసేసి అక్కడి నుంచి మరి మండల్, ఒక విలేజ్ నుంచి మండల్ నుంచి జిల్లా, ఇలా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఆదిలాబాద్ మండల్లో కూడా ఈరోజు కార్యక్రమం